రాట్నం వ్యూవర్స్కి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరొక సంచలనం. అది ఎన్టీ రామారావు గారి పెద్దల్లుడైనటువంటి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, వచ్చిన తర్వాత తన కుమారుడు హితేష్ చెంచురాం జగన్ గారితో కలిసి పనిచేస్తారని ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొంత వేడి పుట్టింది. అంటే దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఇంకా బీజేపీలోనే ఉన్నారు. ఆమె కుమారుడు వైసీపీతో ఎలా పనిచేస్తారు అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. అయితే దగ్గుబాటి హితేష్ వైసీపీలో చేరడాన్ని చాలామంది తెలుగుదేశం వాళ్ళు సహజంగా తప్పుపడతారు. అయితే జగన్ గారిని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు పొగిడారు. కేవలం కుమారుడి సీటు కోసం, పరుచూరు సీటు కోసం పొగుడుతున్నారు అనేటువంటి అంటే కామెంట్స్ కానివ్వండి, అది విమర్శలు కానీ వచ్చినాయి. ఆశ్చర్యం ఏంటంటే సిపిఐ నారాయణ గారు దీన్ని అంటే పురంధరేశ్వరి గారిని, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని తప్పుపడుతూ మీరు ఎక్కడ మొదలుపెట్టారు, మీరు ఎక్కడ ఉన్నారు ఆలోచించుకోవాలి అని చేసినటువంటి కామెంట్ కొంచెం అంటే రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. అంటే మనందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు 1982లో పార్టీ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అప్పుడు తెలుగు యువత అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అయితే లక్ష్మీపార్వతి ఉదంతంతో అంటే 1995లో తెలుగుదేశంలో సంభవించినటువంటి సంక్షోభంలో ఆయన చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశారు, లక్ష్మీపార్వతి గారికి వ్యతిరేకంగా. అంటే అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రెండు గ్రూపులుగా ఉన్నారు. ఎడముఖం పెడముఖంగా ఉండేవాళ్ళు, భిన్న ధృవాలుగా ఉండేవాళ్ళు. ఎవరి వర్గాన్ని వాళ్ళు కాపాడుకుంటా పార్టీలో వచ్చేవాళ్ళు. అటువంటిది లక్ష్మీపార్వతి గారి రాకతో లక్ష్మీపార్వతి గారిని దూరంగా పెట్టాలనేటువంటిది ఏకైక లక్ష్యంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయటం. ఆ సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఉప ముఖ్యమంత్రి ఇస్తారు అనేటువంటి ఒక అంటే వార్తలు కూడా వచ్చినాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేశారు ఉప ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పి అనేది వినపడింది. అయితే లక్ష్మీపార్వతి గారి ఉదంతంలో ఎన్టీ రామారావు గారిని దించేసి చంద్రబాబు నాయుడు గారి సీఎం అయిన తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి ఎటువంటి పదవి రాలేదు. అంటే ఆయన ఆశించినట్లుగా ఉప ముఖ్యమంత్రి రాకపోవడంతో ఆయన తిరిగి ఎన్టీ రామారావు గారి వైపు వెళ్ళిపోయారు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి మళ్ళీ ఎన్టీ రామారావు గారి వైపు వెళ్ళారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు చనిపోవడం, కొద్దికాలం ఆయన బీజేపీలో కొనసాగారు. బీజేపీలో కూడా ఆయన జాయిన్ అయ్యారు. అయితే బీజేపీ నుంచి కూడా బయటకు వచ్చేశారు. మన 2004లో వాళ్ళు తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు. అయితే వాళ్ళు కాంగ్రెస్లో చేరటానికి ముందు తెలుగుదేశం పార్టీలో చేరటానికి ప్రయత్నించారు. అంటే 2004 ముందు ఇరువురు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, పురంధరేశ్వరి గారు వారు ఇరువురు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారి ఇంట్లో కింద అంటే ఆయన పైన ఉన్నారు, వీళ్ళ కింద వేచి చూస్తూ ఉన్నారు అప్పుడు చంద్రబాబు గారి కోసం చర్చించడానికి. అయితే చంద్రబాబు నాయుడు గారు వారిని కలవడానికి ఇష్టపడలేదు. దాదాపు 40 నిమిషాల పాటు వారు వేచి చూసి వెనక్కి వచ్చేశారు. ఆ సందర్భంలో ఒక మాట కూడా అన్నారు, మాకు తెలుగుదేశం పార్టీతో చాలా అనుబంధం ఉన్నది, మేము కార్యకర్తల తిన్న విస్తరాకులు కూడా మేము ఎత్తాము, అంత అనుభవం ఉంది మాకు తెలుగుదేశం అన్నారు. కానీ కారణాలు ఏమైనప్పటికీ అంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఇంకొక వర్గాన్ని పోషించడం, లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు అని అనుకున్నారో ఏమో తెలియదు. కానీ తిరిగి తెలుగుదేశంలోకి వారు రావడాన్ని ఆయన స్వాగతించలేదు, అనుమతించలేదు. దాంతో వాళ్ళు కాంటుబట్టు పొజిషన్లో, విధిలేని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గెలుపొందారు 2004లో. పురంధరేశ్వరి గారు ఎంపీగా విశాఖపట్నం నుంచి గెలుపొందినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆమె క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో ఒక వెలిగినటువంటి రాజకీయ నాయకుల్లో దగ్గుబాటి పురంధరేశ్వరి గారు కూడా ఒకరు. అయితే 2014లో రాష్ట్ర విభజన సమయంలో 2014 ముందు నాటు రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, రాష్ట్ర విభజన ఇటువంటి కారణాలతో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా రాష్ట్రాన్ని విభజించింది అనేటువంటి కారణంతో పురంధరేశ్వరి గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అందులో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాజకీయాల నుంచి విరమిస్తున్నానన్నట్టుగా కూడా చెప్పారు. పురంధరేశ్వరి గారు మాత్రం బీజేపీలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆమె
రాష్ట్ర మహిళ అంటే బీజేపీ జాతీయ స్థాయి మహిళా మోర్చాకి ఆమె ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. తర్వాత ఇటీవల ఆమెకి ఒక నామినేటెడ్ పదవి కూడా వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో వెంకటేశ్వరరావు గారు తన కుమారుణ్ణి వైసీపీలో చేర్చడం అనేటువంటిది జనరల్గా ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరి అస్తిత్వం, ఎవరి రాజకీయ అస్తిత్వాన్ని వారు కాపాడుకోవడానికి ఆయా పార్టీలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇవాళ వ్యక్తులే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఇవాళ పార్టీలు కూడా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇవాళ సిపిఐ కూడా, సిపిఎం లాంటి ఒక జాతీయ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాల్లో అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి కొన్ని పొత్తులు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి చూసాం. మొన్ననే తెలంగాణలో సిపిఐ అయితే కూటమిలో కలిసింది, మహాకూటమిలో భాగస్వామిగా కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం మళ్ళీ ఇవాళ జనసేనతో, పవన్ కళ్యాణ్ గారి జనసేనతో కలిసి ప్రయాణించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. చాలా కాలంగా నారాయణ గారు, తర్వాత కొంతమంది సిపిఐ నాయకులు, ముఖ్యంగా సిపిఐ నాయకులు అంతా కూడా ఆయనకి గైడ్ చేస్తున్నట్టుగా కూడా కనపడుతుంది జనసేన పార్టీకి. ఆ విధంగా ఏంటంటే వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు. అంటే పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి పొత్తులు అనివార్యమైనవి. అదేవిధంగా వ్యక్తులు కూడా తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తమకు నచ్చినటువంటి పార్టీల్లో తమకు అంటే సముచితమైనటువంటి గౌరవం, స్థానం లభించే పార్టీలు ఎత్తుక్కుంటున్నటువంటి నేపథ్యంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి అబ్బాయి వైసీపీలో చేరటాన్ని తప్పుపట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు. ముఖ్యంగా నారాయణ గారు చేసినటువంటి కామెంట్ కూడా ఆయన స్థాయికి తగినట్టుగా లేదు. అంటే ఆయన ఏదో ఇప్పుడు వైసీపీ ఏదో అదే అంటే ఆ పార్టీ ఏదో ప్రజలకి చేరువగా లేనటువంటి పార్టీగా ఆయన మాటల్లో అర్థం కనపడుతుంది. అది మంచిది కాదు. ఇవాళ రాజకీయ పార్టీలు ఏ విధంగా అయితే అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాయో రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఆయా పార్టీలకు వెళ్తున్నారు. ఇవాళ దగ్గుబాటి హితేష్ చెంచురాం వైసీపీలో చేరటాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎటు తిరిగి కామెంట్స్ చేస్తారు. అది ఏంటంటే వాళ్ళు రైవల్ పార్టీ కాబట్టి దాన్ని తప్పుపడటానికి ప్రయత్నిస్తారు. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ నారాయణ గారి లాంటి ఒక గొప్ప నాయకుడు, ఖచ్చితంగా ఆయన స్థాయి చాలా పెద్దది. ఆయన స్థాయికి తగినట్టుగానే ఆయన కామెంట్స్ ఉండాలి తప్ప ఆయన స్థాయిని తగ్గించుకునేటువంటి కామెంట్స్ చేయటం. తర్వాత అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమార్తెగా పురంధరేశ్వరి గారికి, అల్లుడిగా వెంకటేశ్వరరావు గారికి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళని అంటే అభిమానించేటువంటి వాళ్ళందరికీ కూడా ఇటువంటి కామెంట్స్ కొంచెం బాధాకరంగా ఉంటాయి. అందువల్ల దీనిని అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏ పార్టీలో చేరినా తప్పుపట్టాల్సింది లేదు. ప్రొవైడెడ్ అదేంటంటే రాజ్యాంగబద్ధంగా జరగాలి. రాజ్యాంగ విరుద్ధంగా పార్టీలు మారటాన్ని, పదవులు ఉంచుకొని పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారటాన్ని తప్పుపట్టాలి తప్ప పార్టీలలో చేరటాన్ని ఎవరు కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. నమస్కారం.